హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మైరా. అదే నీవు అదే నేను పార్ట్ 41. మరియా చేయి పట్టుకొని, సిస్టర్ ప్లీజ్ ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి అని గబగబా వెళ్ళి రూమ్ డోర్ క్లోజ్ చేశాడు. హే మిస్టర్, ఎవరు నువ్వు? ఎందుకు డోర్ క్లోజ్ చేస్తున్నారు అని భయంగా ఒక అడుగు వెనక్కి వేసింది మరియా. ఆలం వెంటనే తన హ్యాటు, గడ్డం, గాగుల్స్ మూడూ తీసేసి మరియా వైపు చూశాడు. మీరు ఆ రోజు క్రికెట్ ఆడేవాళ్ళలో ఉన్నారు కదూ అంది ఆశ్చర్యంగా మరియా ఆలం పేరు తెలియక. థ్యాంక్ యూ సిస్టర్, గుర్తుపెట్టుకున్నందుకు. ప్లీజ్ ఇప్పుడైనా చెప్తారా మేడం ఎక్కడికి వెళ్ళారో అని అడిగాడు ఆలం. మీకేం పని సార్ మేడంతో? అయినా మేడం గురించి మీకెందుకు అని అడిగింది అప్పటికీ చెప్పకుండా. ప్లీజ్ సిస్టర్, చాలా దూరం నుంచి వచ్చాను. పర్ణికను ఖచ్చితంగా కలిసి తీరాలి. దయచేసి ఎక్కడ ఉందో చెప్పండి అన్నాడు. ఫామ్ హౌస్కి బయలుదేరే ముందు కూడా చాలాసార్లు అభి మొబైల్కి కాల్ చేస్తూనే ఉంది పర్ణిక. అయినా నో యూజ్. క్యాబ్లో ఫామ్ హౌస్ ముందు దిగింది. దాదాపుగా 2 కిలోమీటర్ల దూరం వరకు విపరీతమైన లైట్ల సెట్టింగ్తో, రకరకాల ఫ్లవర్ డెకరేషన్స్తో చాలా అందంగా తయారు చేశారు ఫామ్ హౌస్ని. ఎటు చూసినా పోలీసులు, సెక్యూరిటీ, వచ్చే కార్లతో నిండిపోయి రద్దీగా ఉంది ఆ ప్రదేశం అంతా. పర్ణిక ఫామ్ హౌస్కి చేరుకునేసరికి సమయం రాత్రి 7 గంటలు కావస్తోంది. సాదాసీదాగా ఉన్న పర్ణిక లోపలికి వెళ్ళబోతుంటే, మేడం ఇన్విటేషన్ లేకపోతే లోపలికి పంపించడం కుదరదు అన్నాడు గేటు దగ్గర ఉన్న సెక్యూరిటీ. నాకు బాగా తెలుసు, నేను ఎంగేజ్మెంట్కి వచ్చాను, కానీ ఇన్విటేషన్ మర్చిపోయాను అంది పర్ణిక. సారీ మేడం, ఎలాంటి వాళ్ళైనా ఇన్విటేషన్ ఉంటేనే లోపలికి పంపించేది అన్నాడు సెక్యూరిటీ. నా పేరు పర్ణిక, నేను ఒక డాక్టర్ని. కాశ్మీర్లో అభిజిత్ గారికి దెబ్బ తగిలినప్పుడు నేనే ట్రీట్ చేశాను. నాకు ఫ్లైట్కి టైం అవుతోంది. జస్ట్ ఒక 5 మినిట్స్ కలిసి వచ్చేస్తాను అంది. ఇంత ఫూలిష్గా ఎలా వచ్చేశాను? కనీసం ఇన్విటేషన్ సంపాదించాలి కదా నేను. ఇప్పుడు ఎలా అని అక్కడి నుంచి కదలకుండానే ఆలోచిస్తుంది. మరొకసారిగా జస్ట్ 5 మినిట్స్ అండి, ప్లీజ్ ఒక్కసారి వెళ్ళనివ్వండి అంది సెక్యూరిటీని. పర్ణిక రిక్వెస్ట్గా అడగడం, సెక్యూరిటీ నో అనటం దూరం నుంచి చూసిన రంజిత్ ఏమైందంటూ సెక్యూరిటీ దగ్గరికి వచ్చాడు. సార్, ఈవిడ పేరు పర్ణిక, కాశ్మీర్ నుంచి వచ్చారట. అభి సార్ని ట్రీట్ చేశాను, లోపలికి వదలమని అంటున్నారు. ఇన్విటేషన్ లేదు సార్, అందుకే ఇక్కడే ఆపేశాం అన్నాడు సెక్యూరిటీ. రంజిత్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యవి. ఒక్క నిమిషంలో పర్ణికను స్కాన్ చేసేశాడు. అన్నయ్య చెప్పినట్టు సూపర్ ఫిగర్, చాలా బాగుంది. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఇక్కడ ఏదైనా గొడవ చేస్తుందా అని? పర్వాలేదు, తెలిసిన వాళ్లే, లోపలికి పంపించండి అన్నాడు రంజిత్. ఓకే సార్, మీరు చెప్పారు కాబట్టి వదులుతున్నాం అని సెక్యూరిటీ వెళ్ళండమ్మా అంటూ లోపలికి దారి చూపించారు. రండి అని పర్ణిక పక్కనే నడుస్తూ, మీ గురించి అన్నయ్య నాకు చెప్పాడు. మీరు ఒక్క నిమిషం ఇక్కడే నిలబడండి, నేనే అన్నయ్యని ఇక్కడికి తీసుకొస్తాను. మీరు ఏదైనా మాట్లాడేయాలని అనుకుంటే మాట్లాడొచ్చు. ప్లీజ్ స్టేజ్ మీద ఏం మాట్లాడొద్దు అన్నాడు మర్యాద తెలిసినట్టు చాలా రిక్వెస్టింగ్గా. రంజిత్ మాటలను చూసి మంచివాడే అనుకుంది పర్ణిక. అందరి ముందు కంటే పర్సనల్గా మాట్లాడడమే కరెక్ట్. అడగాల్సిన 4 అడిగేసి నాకు నువ్వు డోంట్ కేర్ అని చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పాలి అని కాస్త పక్కకు జరిగి స్టేర్ కేస్ కింద చీకట్లో నిలబడింది పర్ణిక. ఆవేశంగా అభిను నిలదీయాలని వచ్చేసింది, కానీ ఎంత ప్రమాదంలోకి అడుగుపెట్టిందో ఆ క్షణం పర్ణికకి తెలియలేదు. ఇక మరియాతో మాట్లాడుతున్నప్పుడే గోవర్ధన్ కాలింగ్ అని ఆలంకి చూపిస్తుంటే, వీడెందుకు కాల్ చేస్తున్నాడు? నేను చెప్పినట్టే జరిగింది అని ఎగతాళి చేయటానికా అని ఆలం లిఫ్ట్ చేయకుండా కట్ చేశాడు ఆ కాల్ని. మళ్ళీ చేస్తూనే ఉన్నాడు గోవర్ధన్. ఫోన్ సైలెంట్లో పెట్టి, చూడండి సిస్టర్, ఇప్పుడు మీరు పర్ణిక కోసం చెప్పకపోవడం వల్ల కావాలనే ప్రమాదంలోకి నెట్టినట్టు అవుతుంది తనని. ప్లీజ్, తను చాలా ప్రమాదంలో ఉంది. అసలు మేడం ఇక్కడే ఉన్నారా లేదంటే ఔటింగ్లో ఉన్నారా? ఒక్కసారి అదైనా చెప్పండి అని బ్రతిమలాడినట్టు అడిగాడు ఆలం. పర్ణికకి ప్రమాదం అనేసరికి అంత పెద్ద మనిషి అలా బ్రతిమలాడుతుంటే నోరు విప్పింది మరియా. మేడం నిన్న టీవీలో అభిజిత్ సార్ ఎంగేజ్మెంట్ అని తెలిసిన తర్వాత హెడేక్గా ఉందని లీవ్ పెట్టి వెళ్ళిపోయారు. తర్వాత క్యాంపుకు వెళుతున్నాను, 2 రోజులు రానని సార్కి ఇన్ఫార్మ్ చేయమని నాకు చెప్పారు. అంతే, అంతకంటే నాకేం తెలియదు సార్ అంది మరియా. పర్ణిక హైదరాబాద్ వెళ్ళి ఉంటుంది ఖచ్చితంగా అని అనుకున్నాడు ఆలం. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను అని గబగబా ఎప్పటిలాగే మళ్ళీ రెడీ అయిపోయి డోర్ తీశాడు. వెళ్ళిపోబోతూ, సిస్టర్ మీ ఫోన్ నెంబర్ ఇస్తారా నాకు అని అడిగాడు. అంత ఫేమస్ సెలబ్రిటీ తన ఫోన్ నెంబర్ అడుగుతుంటే మరియా మహా సంతోషపడిపోయి, తప్పకుండా సార్ అంటూ గబగబా తన ఫోన్ నెంబర్ చెప్పేసింది. మరియాకి ఒక కాల్ చేసి, సిస్టర్ అది నా పర్సనల్ నెంబర్, మీకే అవసరమైనా తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి అని కాల్ కట్ చేశాడు.
వెళ్ళిపోతూ, సిస్టర్ మేడం కనుక ఫోన్ చేస్తే నాకు ఒక్క ఫోన్ కాల్ చేస్తారా? మేడం వచ్చినా లేదా ఇంకే ఇన్ఫర్మేషన్ అయినా తెలిసినా నాకు వెంటనే కాల్ చేయండి అన్నాడు. తప్పకుండా సార్ అంది మొహం వెలిగిపోతుండగా. అక్కడ నుంచి మళ్ళీ ఆగమేఘాల మీద ఎయిర్పోర్ట్కి చేరుకున్నాడు ఆలం. ఇంకా ట్రై చేస్తున్న గోవర్ధన్ కాల్ని అటెండ్ చేసి, ఏంట్రా నీ గోల అన్నాడు చిరాకుగా. ఎక్కడున్నావు నువ్వు? నేను అభి ఎంగేజ్మెంట్కి సెక్యూరిటీకి వెళుతున్నా అన్నాడు. వెళ్ళి చావు, నాకు చెప్పడం దేనికిరా అన్నాడు ఎయిర్పోర్ట్లోకి నడుస్తూ. నువ్వెక్కడున్నావు అన్నాడు గోవర్ధన్. ఎక్కడో ఉన్నాలే అని కాల్ కట్ చేసి హైదరాబాద్ వచ్చే ఫ్లైట్ క్యాచ్ చేశాడు ఆలం. టేకాఫ్ తీసుకున్న 10 నిమిషాలకి ఆలంకి పర్ణిక అక్కడికి వెళ్తున్న విషయం గుర్తుకు వచ్చి కంగారుగా వెంటనే మళ్ళీ కాల్ చేశాడు గోవర్ధన్కి. ఏరా, ఎలాగో చావు అన్నావు కదా, ఇప్పుడెందుకు కాల్ చేస్తున్నావు అన్నాడు. మూసుకుని నేను చెప్పేది విను. పర్ణిక హైదరాబాద్ వచ్చింది. ఖచ్చితంగా అభి దగ్గరికి వెళుతుంది. నువ్వు అక్కడే ఉంటావు కాబట్టి గమనిస్తూ ఉండు. వీలైతే వాడి దరిదాపుల్లోకి వెళ్లకుండా ఆపు అన్నాడు. ఇంతమందిలో వాడేం చేస్తాడురా అన్నాడు గోవర్ధన్. ఇన్నాళ్ళు నాకు బ్రెయిన్ పనిచేయలేదు, ఇప్పుడు నీకు పనిచేయటం లేదా? కాస్త పోలీస్ బుర్ర ఉపయోగించరా అన్నాడు అరిచినట్టు. సార్ ప్లీజ్ ఫోన్ ఆఫ్ చేయండి, ఎయిర్ హోస్టెస్ వచ్చి రిక్వెస్టింగ్గా చెప్పింది ఆలంతో. కాస్త ఆగమన్నట్టు చెయ్యి ఎత్తి చూపించి, నేను వచ్చేసరికి కొంచెం టైం పడుతుందిరా, జాగ్రత్త అని మరొక్కసారి హెచ్చరించి ఫోన్ ఆఫ్ చేసేశాడు. పర్ణికతో మాట్లాడుతూ వెళ్తున్న రంజిత్ని అప్పుడే అటుగా వస్తున్న గోవర్ధన్ చూశాడు. ఆహా, ఎంత అందంగా ఉంది అమ్మాయి. అందంగా ఉన్న అమ్మాయిలందరూ పరమ వెధవలకి పడిపోతారు కాబోలు అనుకుంటూ పరీక్షగా చూడబోయాడు పర్ణికని. ఎక్కడో చూసినట్టుందే ఈ అమ్మాయిని, ఎక్కడ చూశాను అనుకుంటూ ఆయన సెలబ్రిటీల ఫంక్షన్స్కి సెలబ్రిటీలే వస్తారు, నాకెందుకు అనుకున్నాడు. డిమ్ లైట్ల వెలుగులో చీకట్లో పక్క నుంచి వెళ్ళిపోతున్న పర్ణికని సరిగ్గా చూడకుండానే తల తిప్పేసుకున్నాడు. పర్ణిక అంటే మీరేనా? అన్నయ్య మీ గురించి చెప్పాడు అని రంజిత్ అనేసరికి వెంటనే వెనక్కి తిరిగాడు. ఓర్ని పర్ణిక, గాడ్, ఈ అమ్మాయిని ఎలా మర్చిపోయాను నేను? నిజంగా ఆలం అనుకున్నట్టే వచ్చిందిగా. ఇదేంటి రంజిత్ లోపలికి తీసుకెళ్తున్నాడు? ఇప్పుడు ఎలా మాట్లాడడం ఈ అమ్మాయితో అనుకుంటూ ఏదో పని ఉన్నట్టుగా గోవర్ధన్ కూడా వాళ్ల వెనకే లోపలికి వెళ్ళబోయాడు. ఇంతలో సెక్యూరిటీలో, సార్ మీ వాళ్ళు పిలుస్తున్నారు, ఒకసారి రండి అని పిలవటంతో తప్పనిసరే మళ్ళీ లోపలికి చూసుకుంటూనే బయటికి వచ్చాడు గోవర్ధన్. రంజిత్ని చూసి మంచివాడే అనుకుంది పర్ణిక. అందరి ముందు కంటే అభితో పర్సనల్గా మాట్లాడడమే కరెక్ట్ కదా. అడగాల్సిన 4 అడిగేసి డోంట్ కేర్ అని చెప్పేసి వెళ్ళిపోవచ్చని చీకట్లో స్టెయిర్ కేస్ కింద నిలబడి ఆలోచిస్తోంది. ఆవేశంగా అభిని నిలదీయాలని వచ్చేసింది గాని ఎంత ప్రమాదంలోకి అడుగుపెట్టిందో ఆ క్షణం పర్ణిక ఊహించుకోలేకపోయింది. రంజిత్కి నా గురించి ఏం తెలుసో, తెలియనప్పుడు ఎందుకు తనతో మాట్లాడమని పర్ణిక కూడా లేని సహనాన్ని తెచ్చుకొని మౌనంగా నిలబడింది అభి కోసం ఎదురు చూస్తూ. రంజిత్ స్టేజ్ మీదకి వెళ్ళి, అన్నయ్య నీకోసం ఆ డాక్టర్ పిల్ల పర్ణిక వచ్చింది చూడు, స్టెయిర్ కేస్ కింద నిలబెట్టాను, మాట్లాడి పంపించాయి. ఏదైనా గొడవ చేస్తుందేమో, మీడియా వాళ్ళంతా ఈ చుట్టుపక్కలే ఉన్నారు, అనవసరంగా లేనిపోని ఇష్యూ చేయకు అన్నాడు మెల్లగా చెవిలో చెప్తున్నట్టు. తమ్ముడు చెప్పింది విని పళ్ళు బిగుసుకున్నాయి అభికి. కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. నన్ను అల్లరి చేయటానికి పని కట్టుకొని ఆలంగాడే దీన్ని ఇక్కడికి రప్పించి ఉంటాడు. చెప్తాను నేనేంటో, ఒకసారి చూపిస్తే గాని వీడికి అర్థం కాదు అనుకుంటూ ఇప్పుడే వస్తాను బేబీ అన్నాడు సియాతో ప్రేమగా. మన ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు, ఎక్కడికి బేబీ అంది సియా వయ్యారంగా వగలబోతూ. పర్ణికకి దూరంగా స్టేజ్ మీద ఉన్న సియా, అభి ఇద్దరూ కనబడుతున్నారు. సియా నిజంగా చాలా అందంగా ఉంది, క్యూట్గా తెల్లగా. అభి ముందు నువ్వా నేనా అన్నట్టు అభి కంటే అందంగా మెరిసిపోతోంది. మంచి డిజైనర్ డ్రెస్, ఖరీదైన వజ్రాల నగలతో చూడటానికి 2 కళ్ళు చాలటం లేదు. మరూన్ కలర్ సూట్లో అభి కూడా అందంగానే ఉన్నాడు. కానీ ఆ అందం వెనుకున్న అసూయ మొహం మీద కనిపించి వికృతంగా అనిపించాడు పర్ణికకి. మనిద్దరం మళ్ళీ కలిశామంటే అది పెళ్లిపీటల మీదే అన్నమాట జ్ఞాపకం వచ్చి కళ్ళ వెంట నీళ్లు తిరిగి చుట్టూ ఉన్నవాళ్లంతా మసకగా కనిపించారు. రావడమైతే అంత దూరం నుంచి వచ్చేసింది, కానీ అంతమంది మధ్యలో తాను ఒంటరిని అని తలుచుకుంటే బాధనిపించింది. నేను నిన్ను కావాలని అనుకున్నానో లేదో నాకే తెలియడం లేదు అభి. బహుశా పెళ్ళి అని చెప్పి బిస్కెట్ వేసి నన్ను నీ వశం చేసుకోవాలని ఆ రాత్రి అనుకొని ఉంటావు. నిన్ను కాదని కొట్టి వెళ్ళిపోయినందుకు నా మీద ఇలా పగ తీర్చుకుంటున్నావేమో. ఏమీ లేని దానిని, నా వైపు ఎవరూ లేరని నన్ను తీసి పారేస్తున్నావు కదూ. నువ్వు నాకు సమాధానం చెప్పి తీరాలి అభి. ఈ విషయంలో గుండెల్లో నుంచి బాధ తన్నుకొని వస్తుంటే చుట్టూ ఉన్నవాళ్లంతా మసకగా కనిపించారు పర్ణికకి.
అంతలోనే ధైర్యం తెచ్చుకుని నీ ముందు నేను ఏడవను అభి అనుకుంది. రెస్ట్ రూమ్కి వెళ్తున్నా బేబీ, 5 మినిట్స్లో మేనేజ్ చేయి. రంజిత్ నువ్వు చూస్తూ ఉండు అని తమ్ముడికి అక్కడే వదిలి స్టేజ్ దిగాడు అభి. వాష్రూమ్ వైపు వెళ్తున్నట్టే వెళ్ళి పర్ణిక కళ్ళెదురుగా వచ్చి నిలబడ్డాడు. పర్ణిక ఊహించినంత వేగంగా ఎందుకు వచ్చావు అని కొట్టినట్టే అడిగాడు. అంతవరకు ఎన్నెన్నో అడగాలని కడిగేయాలని అనుకున్న పర్ణికకి అభిని చూస్తూనే నోట మాట రావడం కష్టమైపోయింది. వాట్ ఈస్ దిస్ అభి, ఎందుకు నాతో ఇలా ఆడుకున్నావు? కష్టంగా గొంతు పెగల్చుకొని అడిగింది. ఒక్కసారి నిన్ను నమ్మినందుకే బాధపడి నిన్ను గాయపరిచి వెళ్ళినదాన్ని మళ్ళీ నన్ను నీ మాటల మాయాజాలంతో నమ్మించి మోసం చేయాలని ఎలా అనిపించింది అభి? నేను నీకు ఎలా కనబడుతున్నాను? నువ్వేం చేసినా ఊరుకుంటానని అనుకున్నావా? ఇప్పుడే వెళ్ళి ఆ అమ్మాయితో అసలు నిజమేంటో చెప్పేస్తాను. నాకు పోయేదేం లేదు, నేను నార్మల్ పర్సన్ని, నువ్వు ఒక సెలబ్రిటీవి. చుట్టూ మీడియా ముందు నీ పరువు ఏమవుతుందో ఆలోచించుకో. రాను రాను కోపంగా వచ్చాయి పర్ణిక మాటలు. ఏ మీడియా పేరు చెప్పి ఆలంని పర్ణికని బెదిరించాలని అభి అనుకున్నాడో ఇప్పుడు అదే మీడియా పేరు చెప్పి పర్ణిక అభిని బెదిరిస్తోంది. హా, చాలా ఆవేశంలో ఉన్నట్టున్నావు. అయిపోయిందా నీ కంఠశోష? అయితే నా సమాధానం విను. నాలాంటివాడు నీ చుట్టూ తిరగడమే గొప్ప. ఇక నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎలా అనుకున్నాను? వదిలేస్తే నేనే వదిలేయాలి కానీ నువ్వు నన్ను వదిలేయడం కాదు. అందుకే నిన్ను మళ్ళీ చాటింగ్ పేరుతో సారీ చెప్పి దగ్గరికి లాక్కున్నాను. ఇప్పటికైనా నేను మోసం చేశాననో లేదా నువ్వు మోసపోయావనో తెలుసుకున్నావు కదా. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక డాక్టర్వి. నీతో నాకేంటి? అసలు ఈ రోజు రాత్రి నువ్వు కనుక కోఆపరేట్ చేసి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. వాట్ ఎవర్ ఇట్ ఈజ్, అయిపోయిందేదో అయిపోయింది. మోసపోయాను అనుకుంటే నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాల్సింది. ఇంత దూరం అనవసరంగా వచ్చి నన్ను హెరాస్ చేయాలని చూడకు. నా లైఫ్ నా ఇష్టం. అయినా నేనంటే నీకింత పిచ్చి ఉందని ఇంత దూరం వస్తావని అనుకోలేదు. ఒక పంచేయి, మంచి హోటల్లో రూమ్ బుక్ చేస్తాను. హాయిగా రెస్ట్ తీసుకో. ఈ ఎంగేజ్మెంట్ అయిపోయాక నాతో 1 నైట్ స్టాండ్ చేయి. నీ ముచ్చటా తీరుతుంది, నా సరదా కూడా తీరిపోతుంది. ఏమంటావ్ అని అభి మాట పూర్తి కాకముందే యూ ఈడియట్ అని అభిని కొట్టడానికి విసిరిగా చేయెత్తింది పర్ణిక. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.